హలో గైస్, వెల్కమ్ టు మూవీ మిక్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మార్నింగ్ షో చూడడం జరిగింది. స్టాక్ ఎలా ఉంది ఏంటనేది సరే మనం చూద్దాం. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ భాగ్యశ్రీ బోర్సే మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. స్టోరీ విషయానికి వస్తే ఇది 1990లో నేపథ్యంగా అంటే ఆ టైంలో నడిచే స్టోరీ. ఎస్పెషల్లీ గోదావరి ప్రాంతాల్లో నేచర్ని ఈ సినిమా ప్లాట్ కింద వాడుకున్నారు. దీని మీద కథ విషయానికి వస్తే ఒక సూపర్ స్టార్ ఉపేంద్రకి ఫ్యాన్గా మన హీరో రామ్ ఉంటాడు. అయితే ఆ స్టార్ హీరో ఒక 100వ సినిమా తీయాలనుకుంటాడు. అయితే ఆయనకి ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. అది మన హీరో అకౌంట్లోకి మన డబ్బులు వేస్తాడు. అది తెలుసుకున్న ఉపేంద్ర హీరోని కలవాలనుకుంటాడు. అలాగే మన హీరో కూడా ఇక్కడ ఊళ్ళో విచిత్రంగా ఒక సమస్య ఎదురవుతుంది. ఒక థియేటర్ ఓనర్ కూతురు భాగ్యశ్రీ బోర్సే థియేటర్ ఓనర్గా మురళీ శర్మ నటించాడు. భాగ్యశ్రీ బోర్సే లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అయితే దీన్ని ఆ మురళి హీరోయిన్ తండ్రి హీరోయిన్ బాగా చులకనగా చూస్తాడు. అంటే ఒక ఫ్యానిజం చేసేవాడిగా. ఇదే ట్రాక్లో భాగ్యశ్రీ బోర్సేకి రామ్కి మంచి లవ్ స్టోరీ కుదురుతుంది. అలాగే మంచి సాంగ్స్ కూడా ఫస్ట్ హాఫ్లో మంచి సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ కూడా చాలా ఫీల్ గుడ్, మంచి కనెక్టివిటీ ఉంటుంది. అంటే ప్లేస్మెంట్స్ కానీ పిక్చరైజేషన్ కానీ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా హీరోయిన్ తండ్రికి జరిగే ఈ సంభాషణ, ఈ లవ్ ట్రాక్ అంతా యాజిటీల్గా మనకి ఇంతకుముందు మళ్ళీ చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన ఇదే క్రమంలో ఆయన ఉపేంద్రని కలవాలనుకుంటాడు. ఉపేంద్రని కలవడానికి ఇంతకీ ఆయన కలిసాడా లేదా, హీరోయిన్ మధ్య స్టోరీ వర్కౌట్ అయిందా లేదా, ఇదే మొత్తం స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఈ గ్యాప్లో ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ రాసుకున్నారు. సత్య మంచి కామెడీ టైమింగ్ బాగుంటుంది. భాగ్యశ్రీ బోర్సే కూడా చాలా గ్లామరస్గా ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంతకీ స్టోరీ విషయానికి వస్తే ఇంతకీ హీరో తన అభిమాని హీరోని కలిసాడా, తన లవ్ స్టోరీని సక్సెస్ చేసుకున్నాడా, ఆ హీరో గొప్పవాడయ్యాడా, ప్రయోజకుడయ్యాడా అనే కాన్సెప్ట్ మీదే స్టోరీ నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ జనరల్గా ప్రతి హీరో అభిమాని కూడా ఈ స్టోరీకి కనెక్ట్ అవుతాడు. అంటే డై హార్డ్ ఫ్యాన్స్ అంటారు కదా, అలాంటి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఆయా రెస్పెక్టివ్ హీరోలు అందరూ కూడా ఆ హీరోల అభిమానులు అందరూ కూడా ఈ సినిమాకి కొంచెం బాగా కనెక్ట్ అవుతారు. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే స్టోరీ కొంచెం అలా నడుస్తూ ఉంటుంది సోగా. అంతే అనిపించదు. అంటే బోర్ కూడా కొట్టదు, అలాగని అంత ఎంగేజింగ్ కూడా అనిపించదు. ఏదో అలా నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పాసిబుల్గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ బాగుంటాయి. సెకండ్ హాఫ్లో కూడా కొంచెం ఎమోషనల్ కనెక్టివిటీ నడుస్తూ ఉంటుంది. కొంచెం సీరియస్గా నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం బాగానే కనెక్ట్ అవుతుంటుంది. అయితే భాగ్యశ్రీ బోర్సే గ్లామర్తో చాలా బిగ్గెస్ట్ హైలైట్. అలాగే మ్యూజిక్, సాంగ్స్ కూడా చాలా పెద్ద హైలైట్. అలాగే వివేక్ పెర్వీన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ బాగానే సాటిస్ఫై చేశాడు. అలాగే ఎడిటింగ్ కూడా బాగుంటుంది. స్క్రీన్ ప్లే కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా డీసెంట్గానే ఉంటుంది. అయితే ఇందులో డైరెక్టర్ ఇంతకుముందు మనం పోలీస్ శెట్టి సినిమా డైరెక్ట్ చేసిన మహేష్ బాబు అని ఆయన ఈ సినిమా కూడా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా పర్వాలేదు, బాగానే ఉందనిపిస్తుంది. వీటీవీ గణేష్, రావు రమేష్, సత్య, రాహుల్ వీళ్ళందరూ క్యారెక్టర్లో పర్వాలేదు, బాగానే ఆ రోల్ వరకు బాగానే మెప్పిస్తారు. అంటే రియల్ లైఫ్కి స్టోరీ కొంచెం దూరంగానే ఉంటుంది. అంటే రియల్ లైఫ్లో అంత హీరోల మధ్య అంత ఎమోషన్ అయితే ఉండదు రియల్ లైఫ్లో. కానీ ఇక్కడ సినిమాటిక్గా చూపించారు. ఓకే, డైరెక్షన్ ఓకే. ఫస్ట్ హాఫ్లో సీన్స్ కూడా అంటే ముందే మనకు సినిమా జరుగుతుంది కొద్దీ ఏం జరుగుతుంది అనేది ముందుగానే మనం గెస్ చేస్తూ ఉంటాం. అంత ప్రిడిక్టబుల్గా ఉండదు. అంటే సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ఎంగేజింగ్ అని అనిపిస్తుంది, బాగానే ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా ఈ సినిమా నా వరకు ఓకే అనిపించింది. మీకు కూడా నచ్చుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.